శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఎంకేటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఊహించని లాభాలు వీరి యొక్క ఈ సంవత్సరంలో చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో కొన్ని రకాలైనటువంటి అంటే వ్యాపారపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి పెట్టేటువంటి ఖర్చులు పెరగచ్చు. వీరికి మర్యాద మధ్యస్థంగా ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అద్భుతంగా ఏమీ ఉండదు. అలాగే ఉద్యోగంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. మీరు పనిచేస్తున్నటువంటి సంస్థ చేంజ్ అవ్వచ్చు, లేదా ఆ ప్రదేశాన్ని కూడా మార్చవచ్చు. వివాహము కాస్త ఈ సంవత్సరం ఆలస్యంగా అంటే ద్వితీయార్థంలో సంభవించే అవకాశం ఉంది. రక్తహీనత పెరగవచ్చు. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇలాంటివి ఏవైనా సరే కాస్త కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు ఈ రక్తహీనత తగ్గుతుంది. విద్యార్థులకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో విజయం సాధించే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా సరే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వీరు ముందుకు వెళ్తారు. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే స్నేహ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరైతే నా వాళ్ళు అనుకుంటారో వాళ్ళే మిమ్మల్ని అమర్యాద చేసే అవకాశం ఉంటుంది. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు కొత్త రకమైనటువంటి ఆవిష్కరణల వల్ల లాభం చేకూరుతుంది. అదే పాత రకం వాటితో లాభం ఉండదు. రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజా సేవ ద్వారా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ చాలా తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి అని చెప్పి తేడా లేకుండా అందరి దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి రాజకీయ నాయకులకు బలం చేకూరుతుంది. ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు తీసేటువంటి వారు సినీ రంగంలో అద్భుతంగా ముందుకెళ్తారు. కుంభరాశి వారికి సంబంధించి శాంతిపరమైనటువంటి విషయాలకు వస్తే వీరు శనేశ్వరుని ఆరాధించడం మంచిది. నవగ్రహ శాంతి హోమం శ్రేయస్కరం. గాఢ నీలపు రంగులు వస్త్రములు వీరికి శుభప్రదం. చాలా అరుదైనటువంటి రాశుల వారికి గాఢ నీలం అనుకూలంగా ఉంటుంది. శనివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా తగాదాలు గొడవలు ఉంటే ఆపేసుకుంటే మంచిది. ఈ సంవత్సరం మద్యపానం వీలైనంత వరకు పూర్తిగా మానేయడం మంచిది. ఒకవేళ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి. కుంభరాశి వారికి సంబంధించి గురు గోచారము చేత సాహస యోగ్యం ఎక్కువగా ఉంది. శని ప్రభావం చేత మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాహు సంచారము చేత ధనలాభం సూచిస్తూ ఉంది. స్నేహ సంబంధములతో జాగ్రత్తగా ఉండాలి. కాస్త స్నేహితులందరితో కూడా జాగ్రత్త చాలా అవసరం. కుంభరాశి వారికి సంబంధించి స్నేహ సంబంధాలతో కాకుండా నూతనంగా ఎవరన్నా పరిచయం అవ్వడం, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలకు ఆవిష్కరణలు చేపడతారు. అలాగే వాటిని ఆచరణలో కూడా పెడతారు. శనిగ్రహానికి సంబంధించి నవగ్రహ పూజ శ్రేయస్కరం. దాంట్లో ప్రత్యేకంగా శనిగ్రహానికి ఏవైనా సరే ప్రత్యేకంగా నువ్వులు, నూనె, బెల్లం ఇలాంటివన్నీ కూడా స్వామివారికి నివేదన చేయడం మంచిది. ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వారు, నేను మకర రాశి వారికి లాస్ట్లో చెప్పినటువంటి రెమెడీ ఒకటి ఉంది. మీ తల్లిగారి పాదములకు మీరే నిత్యము కూడా కాళ్ళు కడిగి, నిత్యం కాదు ఒకసారి కడిగేసి ఆ మట్టిని బొట్టుగా పెట్టుకోవాలని చెప్పాను. సాధారణంగా మనకు స్నానం చేయించిన తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులు తల్లి ఏం చేస్తుందంటే కాళ్ళకున్న నీళ్లు పోసుకొని అక్కడ బొట్టు పెడుతుంది. దానివల్ల సకల శనిగ్రహ పీడితములు పోతాయి. శని వరం ఇచ్చాడు అనమాట. తల్లి పాద స్పర్శ కానీ పాద ధూళి నీ నుదురు కంటితే చాలు, నేను నీ జోలికి రాను అని చెప్పి. కాబట్టి ఆ ప్రకారంగా రెమెడీని ఒకసారి ఆ వీడియోలో చూసి మీరు ఒకసారి ముందుకెళ్ళండి. మీకోసం కూడా ప్రత్యేకంగా ఒక రెమెడీ చెప్తున్నాను ఇప్పుడు. ఏమిటి అంటే వీలైనంత వరకు కూడా ఎక్కడన్నా దేవాలయాల్లో దీపానికి కూడా ఇబ్బంది పడుతున్న దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. వాటికి ప్రతి నెల కూడా ఒక నూనె బాటిల్ మీ వంతు మీరు దానం ఇవ్వండి దేవాలయానికి. ఏ పర్సన్కో మీ పేర్లు రాయించుకోవడమో చిట్టీలు రాయించుకోవడం చేయకండి. భగవంతుడు ఇచ్చింది తిరిగి మనం భగవంతుడికి ఇస్తున్నాం. దానికి రికార్డ్స్ ఎందుకు అవసరం లేదు. ఒకటి. రెండవది, ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దేవాలయం, దానికి మీ వంతు మీరు ఏవైనా సరే ఇనుము దానం చేయండి. రేకులు కానీ లేకుంటే ఇంకేవైనా సరే, ఒకవేళ ప్రసాదం చేస్తుంటే కావాల్సినటువంటి గిన్నెలు కానీ, స్టవ్లు కావాలి దేవాలయానికి, ఇలా ఇవన్నీ మీ శక్తి కొలది దానం చేయండి. ఫ్యాన్ కావాలి. ఈ చలికాలం నాడు వీలైనంత వరకు చలివేంద్రాలు లాంటివి ఏమైనా ఏర్పాటు చేయించండి. ఈ రకంగా చాలా మంచిది. ఇంకా ప్రత్యేకంగా గుడ్డి వాళ్ళకు కానీ, అనాథ పిల్లలకు కానీ, మీ ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు మీరు ఎన్నో ఖర్చులు పెడతారు కాబట్టి వాళ్ళకు కొంత మేరకు భోజనాలు పెట్టించడము, అన్నప్రసాదాలు ఇవ్వడము ఇలాంటివి చేయండి.
ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే 60-70 పేజీల్లో 15-20 వేలు ఖర్చు పెట్టినా సరే డీటెయిల్గా రానటువంటి జాతకాన్ని నేను మీకు అందిస్తాను. కేవలం 2511 రూపాయలు తీసుకుంటాను. మీతో జాతకం గురించి కూడా మాట్లాడతాను. అలాగే ఉగాది రోజున అసలు మనం ఏం చేయాలి, ఈ ఉగాది తర్వాత నుంచి ఎలాంటి నియమనిష్టలు పాటించాలి, ఉగాది అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది అని అంటారు. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ కూడా తస్కరించి సముద్ర గర్భంలోకి చేరినప్పుడు మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నీ తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి రోజు ఈ ఉగాది అనేటువంటి రోజు. అందుకనే బ్రహ్మ అప్పుడు మన యొక్క సృష్టిని సృష్టించేప్పుడు సారస్వత మన్వంతరము, అలాగే అంటే సరస్వతీదేవి యొక్క సహాయంతో స్వామివారు ఈ యొక్క భూమండలం అంతటినీ కూడా సృష్టించారు అనేటువంటిది అందులో చెప్పడం జరుగుతుంది. అలాగే అలా సృష్టించి శాలివాహనుడు అనేటువంటి రాజుకి పట్టాభిషేకం చేసి అలా పరిపాలన సాగించమని చెప్పి అందుకే శాలివాహన శకే అని కూడా మనం చదువుతూ ఉంటాం సంకల్పాలలో. అలా విశేషంగా ఈ యుగమునకు ఆదిగా మొదలైనటువంటి రోజు కాబట్టి ఉగాది అని పిలుస్తారు. మరి ఉగాది రోజున ఏం చేయాలి అని అంటే మనందరం పుట్టింది ఆ రోజే కదా, సృష్టి మొదలైంది ఆ రోజు. మనందరికీ సంబంధించి పంచభూతాలు, భూమండలము, వృక్షాలు, పశుపక్షాదులు, ఆఖరికి మనము, మన యొక్క పునాది అనేటువంటి మొదలైంది ఆ రోజు కాబట్టి మనం పుట్టినరోజు ఆ రోజు. మరి మనం పుట్టినరోజు ఏం చేస్తాము? అభ్యంగన స్నానము అంటే శరీరం అంతా కూడా నూనె రాసుకొని తలకు నూనె పెట్టుకొని కుంకుడుకాయలతోని తలస్నానం ఆచరించి విశేషంగా తల్లిదండ్రుల యొక్క నమస్కారం చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని ఈ ప్రకృతి నుంచి వెలువడ్డటువంటి మొట్టమొదటి 6 రుచులు, షడ్రుచులు అంటారు. కారము, ఉప్పు, తీపి, చేదు, వగరు, పులుపు, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా మనం ఆస్వాదించి మన జీవితంలో కూడా ఇవన్నీ కూడా కారణంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి భావనతో ఉండాలి అనేటువంటిదే ఉగాది. కాబట్టి ఉగాది రోజున దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి నైవేద్యంగా పెట్టి ఈ పదార్థాన్ని స్వీకరించి రాజదర్శనం చేసేవారు పూర్వం. అంటే రాజుయే మనకు పరిపాలించేటువంటి వాడు, భగవంతుడే రాజు రూపంలో ఉంటాడు కాబట్టి రాజదర్శనం చేసి రాజుకి ఏదో కానుక ఇచ్చేవాళ్ళు. ఇవాళ రేపు రాజు అంటే మనల్ని పరిపాలించే వాళ్ళు కాదండి. రాజు అంటే భగవంతుడు, శ్రీమన్నారాయణుడు, ఎందుకంటే మత్స్యావతార రూపంలో వచ్చాడు కాబట్టి, లేదా దక్షిణామూర్తి రూపంలో పశుపతిగా ఉన్నటువంటి రుద్రుడు. వారి ఇరువురి యొక్క దేవాలయాలకు వెళ్ళి వీలైతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, రామాలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి స్వామివారిని నమస్కరించి మీరు స్వామివారికి ఏదైనా కానుక ఇవ్వాలి. అలాగే అప్పటి నుండి ప్రకృతి మారిపోతుంది, బాటసార్లకు ఇబ్బంది కలుగుతుంది, పశుపక్షాదులకు ఇబ్బంది కలుగుతుంది, నీ పాటికి నువ్వు వెళ్ళి చల్లగా కూర్చుంటావు, వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఆలోచించాలి. కాబట్టి చలివేంద్రాలు కానీ ఎక్కడైనా మజ్జిగ పంచేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీ శక్తి కొలది మీరు 1 రోజుకో 2 రోజులకో 10 రోజులకో మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ పంచేటందుకు మీరు ధనాన్ని వెచ్చించండి. దాని వలన మీ కుటుంబంలో సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఆరోగ్యం బాలని వాళ్ళకి ఆరోగ్యము. అంతెందుకండి, స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి, మీరందరూ వాడేటువంటి ఐఫోన్ వాడేటువంటి వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన తర్వాతకి ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, ఇక్కడ అన్నదానాలకి ఎండలో విపరీతంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు నీటికి మీరు డబ్బు ఖర్చు పెట్టండి, మీ క్యాన్సర్ తగ్గుతుంది అంటే వాటితో పాటు ఆయన డైట్ చేస్తే తర్వాత 3 సంవత్సరాలు బతికాడు. ఇది ఎక్కడి దాకో పూర్వం వెళ్ళే పని లేదు. నవీన యుగంలో స్టీవ్ జాబ్స్ అంటే చనిపోయి మహా అయితే 2 సంవత్సరాలు అయిందేమో. ఆయన జీవితంలోనే మనం చూసాం. కాబట్టి మన హైందవ ధర్మం ఏం చెప్పినా మనల్ని, మన ఉనికిని ఇంకొక మెట్టు పైకి ఎదిగేట్టుగా చేసేటువంటిది. కాబట్టి విశేషంగా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించండి. అందరూ కూడా ఉగాది రోజున వీలైనంత వరకు కూడా నియమ నిబంధనలు పాటించి తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, భగవంతుడి యొక్క ధర్మాన్ని కాపాడండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.